హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ వెళ్లనున్నారు. ల్యాబ్లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరెవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ ఎస్ఎఫ్ఎల్ అయితే నాంపల్లి అగ్నిమాపక ఘటన పైన దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న ఉదయం 10:08 అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 1:30 ఇక మొత్తంగా కూడా అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకొని అయితే మంటలని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఆ మంటలను అదుపులోకి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఈ యొక్క మంటల చెలరేగం చేత ఎఫ్ఎస్ఎల్లో ఉండేటటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒకటే ఫ్లోరెనిక్స్ ల్యాబ్ కావడం చేత దాంట్లో అనేకమైన కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో ఆ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. కొన్ని కంప్యూటర్స్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కంప్యూటర్స్ కూడా తీవ్రంగా ఆ యొక్క మంటల ధాటికి దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. వాటి లోపల కొన్ని హార్డ్ డిస్కులు గిట్ట కాలిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని ఆ తర్వాత 5DG కూడా సంఘటన స్థలాన్ని అయితే మొత్తం చేరుకొని అక్కడ పరిశీలన చేయడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ నిజంగా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూటే కారణమా ఇంకేదైనా ఇతర కోణాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా ఇది ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అయినటువంటి శిఖా గోయల్ కూడా మరి కాసేపట్లో అక్కడ ఆ యొక్క ప్రమాద స్థలానికి చేరుకొని ఉన్నారు. ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అయితే ప్రమాద తీవ్రతను కూడా అంచనా వేయనున్నారు. తర్వాత ఆ యొక్క ప్రమాదం గురించి ఇప్పటికే కొన్ని రాజకీయంగా కూడా టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే దానికి చెందినటువంటి పలు కేసులు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలు విషయం కావచ్చు, అదేవిధంగా నోటుకు ఓటు విషయం దీనికి సంబంధించి కొన్ని క్రైమ్కు సంబంధించిన కీలక ఎవిడెన్స్ మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా దగ్ధమైపోయి ఉంటాయి అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు అక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో శిఖా గోయల్ అక్కడ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ప్రమాదం ఎలా సంభవించింది, ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు, ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే ఆ కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అక్కడ చేరుకున్నాయి. అయితే మరొకసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ని సేకరించేందుకు క్లూస్ టీం కూడా మరి కాసేపట్లో అక్కడ క్లూస్ టీం బయలుదేరనుంది. అయితే నిన్న కూడా కొన్ని ఎవిడెన్స్ని స్వీకరించారు. దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం టోల్గా కూడా అక్కడ ఉన్నటువంటి డీసీపీ శిల్పవల్లి కూడా అక్కడ సంఘటన స్థలానికి నిన్న చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత కొన్ని ఏవైతే కీలకమైన కంప్యూటర్స్ కూడా కాలిపోయినాయంటూ కూడా చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి దాంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి మొదటి అంతస్తులో కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 5DG చెప్పిన ప్రకారంగా చూసుకుంటే కనుక ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ఆ యొక్క ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు ఉండడం వల్లనే ఈ యొక్క మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో కూడా
ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు సంబంధించి కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క కెమికల్స్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే అగ్నిమాపక తీవ్రత ఇంకా పెరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అగ్నిమాపక డీజీ కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుండి మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంని దృష్టిలో ఉంచుకొని అయితే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అయితే చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ దానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా నిన్న రాత్రి సమయంలో సాయంత్రం 8-9 గంటల మధ్యలో ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కీలకమైన పత్రాలు కానీ కీలకమైన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లో అలాంటి క్లూస్కు సంబంధించినవి కానీ ఎవిడెన్స్ కానీ ఎలాంటివి కూడా ధ్వంసం కాలేదు, నాశనం కాలేదు, అవన్నీ కూడా కాలిపోవడం జరగలేదు, అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా దీనిపైన తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నాయి. అయితే దానికి సంఘటి ఆ యొక్క ఘటన మొత్తం టోల్గా కూడా అన్ని ఎవిడెన్స్ కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒకటే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్స్ కాబట్టి కొన్ని కేసులు మెయిన్గా చూసుకుంటే కనుక కొన్ని క్రైమ్ కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని ఎంతవరకు భద్రంగా ఉన్నాయి, అవి ఎంతవరకు అయితే సేఫ్గా ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్ వెళ్ళిపోయావి, ఎన్ని కంప్యూటర్స్ సుమారుగా 40 కంప్యూటర్లు కూడా కాలిపోయాయని చెప్తున్నారు. అయితే ఆ యొక్క 40 కంప్యూటర్లో ఉండేటటువంటి ఏదైతే డాటా ఉంటుందో ఆ యొక్క డాటాని రికవరీ చేయొచ్చా, లేదంటే ఆ 40 కంప్యూటర్లు ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అనే కోణం లోపల కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో క్లూస్ టీమ్ కూడా అక్కడ చేరుకోబోతుంది. క్లూస్ టీమ్ చేరుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిన ఉదాంతం మొత్తం టోల్గా కూడా 10:08 నిన్న జరిగితే 1:30 ప్రాంతంలో సుమారుగా 4-5 గంటల వరకు మొత్తం టోల్గా అదుపు చేయడానికి ఆ యొక్క మంటలను అదుపు చేయడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. కాబట్టి ఆ 4 గంటల సమయం లోపల అయితే ఏం జరిగింది, యాక్చువల్ ఆ యొక్క అగ్నిమాపకానికి కారణం ఏమై ఉంటుంది అనే కోణం లోపల అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి శిఖా గోయల్ కూడా డైరెక్టర్ దానికి చెందినటువంటి డైరెక్టర్ అయితే రాబోతున్నారు. పరిశీలించిన తర్వాత మీడియాతో కూడా అయితే కొన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది, ఎంతవరకు నష్టం వాటిల్లింది అనేది. అయితే ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలించడానికి అక్కడ ఇంజనీర్స్ బృందం కూడా రాబోతుందని కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఇంజనీర్స్ బృందం వచ్చిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ ఎంతవరకు అయితే మొత్తం టోల్గా కూడా సేఫ్గా ఉంది అనేది వాళ్ళు పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది అయితే ఆ యొక్క బిల్డింగ్ ఏం చేయాలనే కోణం లోపల కూడా ఇంకా అధికారులు నిర్ణయించవలసి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు కూడా జరగలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఆస్తి నష్టం మాత్రమే జరిగి ఉండవచ్చు. అది ఇంకా ఇంపార్టెన్స్ ఫైల్స్ అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటివి లేదు. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి వల్లనే యొక్క అగ్ని తీవ్రత పెరిగింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన కేసులలో ఈ యొక్క ఫ్లోరెనిక్స్ ల్యాబ్ కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దాంట్లో ఉండేటటువంటి ఏవైతే ఎవిడెన్స్ మొత్తంగా కూడా భద్రంగా ఉన్నాయా లేదా అనే సందేహాలకు ఈరోజు శిఖా గోయల్ డైరెక్టర్ అయినటువంటి శిఖా గోయల్ దాన్ని నివృత్తి పరిచేందుకు, అనుమానాలను తొలగించేందుకు మీడియా ముందుకు రాబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్య భర్త గల్లంతయ్యారు. త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన పుల్లయ్య, భార్య పద్మ దంపతులు ఇద్దరు ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముకుందాపురంలోని కంపాసాగర్ వెళ్లే దారిలో అదుపు తప్పి ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా దంపతులు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు శాండిల్స్ ఉన్నాయి అవి తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సిలేటర్ మరియు బ్రేక్ కిందకి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండడం, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సిలేటరు మీద కాలు పెట్టడంతో కారు ఈ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి డ్రైవరు ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి నైట్ 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని అధునాతన కెమెరాలు ఉపయోగించి ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిని బయటికి తీద్దామని అంటే ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. గజ ఈతగాళ్ళను తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఎస్పీ కాలువలో ఒక కంపసాగర్ వెళ్ళే కారు అందులో పడి 2 వ్యక్తులు గల్లంతైనట్టు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేసి ఎస్డీఆర్ఎఫ్ టీమ్, ఫైర్ మెన్, ఫిషర్మెన్ మరియు ఇరిగేషన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసి సార్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా ఆ స్పాట్కి రావడం జరిగి సాయంత్రం 9 గంటల ప్రాంతం నుండి మనం అన్ని సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరిగింది. అయితే ఒక 9:30 ప్రాంతంలో కారు ఎక్కడైతే మునిగిపోయిందో ఆ ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది కెమెరా సాయంతో. అయితే అప్పుడే ఉన్న మన ఎస్డీఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళి తాడు సాయంతో దాన్ని ముఖ్యానికి తొలగించి దాన్ని లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ తాడు దిగిపోవడం జరిగింది. మళ్ళీ 1 గంట సేపు వరకు దాదాపు 1:30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే చీకటి పడుతుంది మరియు సిబ్బంది కూడా అలసిపోవడం వల్ల మరి మార్నింగ్ 7కే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మరింత మంది స్విమ్మర్స్ వచ్చారు, క్రేన్ తెప్పించడం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు ఈ కారు బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లంపుల్లే వాళ్ళ భార్య పద్మ, అదేవిధంగా డ్రైవరు ముగ్గురిని తీసుకొని ముకుందాపురం నుంచి కమ్మదారం పోతుండగా మార్గం మధ్యలో కాలువ దగ్గర ప్రమాదవశాత్తు కాలువలు పడడం జరిగింది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. అదేవిధంగా డ్రైవరు చెప్పు ఎక్సిలేటర్ మీద ఎక్కడం వల్ల చెప్పు తీసుకోవడానికి ముందుగా ఉండడంతో ఎక్సిలేటర్ బాగా ఎక్కువై వేగాన్ని కంట్రోల్ చేయక కాలువలో పడడం జరిగింది. నైట్ మాత్రం అందరూ కష్టపడ్డాము. విజయ్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓ గారు, డాక్టర్లు అందరూ వచ్చి ఎంతో ప్రయత్నం చేసినా అది మాత్రం ఆ నీళ్ళ వచ్చిన వల్ల సాయం చేయలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో సినీ నటుడు బండ్ల గణేష్ తిరుమల పాదయాత్ర కొనసాగుతోంది. భక్తి భావోద్వేగాల మధ్య కొనసాగిన యాత్రకు ప్రజలు కూడా చైర్మన్ ముక్కా వరలక్ష్మి ఘన స్వాగతం పలికారు. బండ్ల గణేష్ తిరుమల పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ బాణసంచాలు పేలుస్తూ పూల వర్షం కురిపించారు. డప్పుల వాయిద్యాలు, కోలాటాల మధ్య పాదయాత్ర కొనసాగింది. పట్టణంలో పాత బస్టాండ్కు చేరుకున్న బండ్ల గణేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ జెండాను ఊపుతూ ప్రజలకు అభివాదం చేశారు. సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో తను ప్రాణాలతో బయటకు వస్తే నా గడప నుంచి నీ గడపకు నడుచుకుంటూ వచ్చి తిరుమలేశ్వరునికి మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కుబడినే ఇప్పుడు నెరవేర్చుకుంటున్నానని బండ్ల గణేష్ అన్నారు. ఇప్పటి వరకు 470 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలిపారు. ఇది పూర్తిగా భక్తితో చేస్తున్న యాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేష్ అన్నారు.
సాటిస్ఫైతో వచ్చినట్టున్నాను. ఈ అభిమానం, ఈ ప్రజల అభిమానం, ఆనందం చాలా సంతోషంగా. ఇది గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, సార్ మీరు ప్రాణాలతో బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడుచుకుంటూ వస్తానని చెప్పాను. గత నెల 12వ తారీఖు నాడు సార్ మీద కేసు కొట్టేయడం జరిగింది. మొక్కు తీర్చుకోవడానికి జనవరి 19వ తారీఖు బయలుదేరాను. దారి పొడుగున ప్రతి ఒక్కళ్ళు ఆదరాభిమానాలతో ఆశీస్సులతో ముందుగా తీసుకెళ్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దైవ సంకల్పం. 7 కొండల వాడికి మొక్కు చెల్లించుకునే యాత్ర. దారి పొడుగున చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, ప్రతి ఒక్కరు నా ఆత్మీయులు అందరూ కానీ నన్ను ప్రోత్సహించిన విధానం చాలా సంతోషం వచ్చింది. పైగా నా అదృష్టం, నిన్న రాజంపేట నుంచి ఈరోజు అన్నమయ్య దర్శన దారిలో నడుచుకుంటూ పోతున్నాను. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ స్వామివారిని 2 రోజుల్లో స్వామివారి పాదాల దగ్గర చేరుకుంటాను. హిందువుగా ఒక సనాతన ధర్మం నమ్మేవాడిగా దేవుడు అంటే భయంతో, దేవుడు అంటే భక్తితో ఈ కలియుగ దైవం 7 కొండల వాడి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నాను. దీనికి సహకరించిన మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అద్భుతం, మహా అద్భుతం. నేను ఊహించరా. కళ్ళు చెబస్తున్నాయి, ఇంటికి నిలబడ్డాయి, ఉప్పొంగుతుంది. ఈ జన అభిమానాన్ని చూసి ఏమి రుణం తెచ్చుకోవాలి. నేను సామాన్యమైన వ్యక్తిని, మామూలు మనిషిని. మీ అందరికీ నా ఇంకొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి బండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరునాళ్లలో భాగంగా 11వ రోజు నిర్వహించే సిడిబండి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కాని దళిత యువకుడు సిడిబండి తొట్టెలో కూర్చోవటం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం ఆ అదృష్టం ఉయ్యూరుకు చెందిన విక్రమ్ సింహకు దక్కింది. పెళ్లి కొడుకు దుస్తులలో ముస్తాబైన యువకుడు సిడిబండి తొట్టెలో కూర్చొని ఉండగా భక్తులు తాము కోరిన కోర్కెలు తీర్చాలని అరటిపళ్ళు విసురుతూ మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం గుడి చుట్టూ బండితో ప్రదర్శన చేసి సిడిబండి ఉత్సవానికి ముగింపు పలుకుతారు. అమరావతిలో చారిత్రక ఘట్టానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు క్వాంటమ్ వ్యాలీ. దీనికి స్వయానా ఆయనే శంకుస్థాపన చేశారు. భూమి పూజలతో శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ టెక్ రంగంలో అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపుదిద్దుకోనున్న విశాలమైన ప్రతీకాత్మక ఐకానిక్ ఆధునిక భవనం 133 క్యూబిట్స్ సామర్థ్యంతో IBM క్వాంటమ్ సిస్టమ్ 2 ప్రపంచపు తొలి క్వాంటమ్ బయో ఫౌండరీ, స్టార్టప్లకు ఓపెన్ క్యూచిప్ ఐఎన్ టెస్ట్ బెడ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్, భారతదేశపు తొలి క్వాంటమ్ రిఫరెన్స్ సౌకర్య కేంద్రం మరియు అత్యాధునిక క్వాంటమ్ సేఫ్ సొల్యూషన్స్ ప్రధాన కార్యాలయం. అంతేకాదు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆల్గోరిథమ్స్, పరిశోధన, డీప్ టెక్ ఆవిష్కరణలకు అవసరమైన అన్ని వనరులు ఒకే వేదిక. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తూళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఈ భవనం నిర్మితం కానుంది. దీనికోసం ఇదివరకే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది గతంలో. విశాలమైన ప్రతీకాత్మక ఐకానిక్ ఆధునిక భవనం 133 క్యూబ్. క్వాంటమ్ కంప్యూటర్ ప్రాజెక్టులో విదేశీ దిగ్గజ టెక్ కంపెనీలు IBM, TCS, L&T కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటితో ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. IBM, TCS క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, క్వాంటమ్ టాలెంట్ హబ్, SRM యూనివర్సిటీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ వంటి సంస్థాగత సహకారాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. సమీకృతం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారతదేశ క్వాంటమ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అందుకే తన ఆశలన్నీ వారిపైనే అన్నారు. చరిత్ర రాయాలన్నా దాన్ని తిరగరాయాలన్నా యువతకే సాధ్యమని, మన యువత సాంకేతిక రంగంలో క్వాంటమ్ వేగంతో దూసుకెళ్తోందన్నారు. Because of the vision of Prime Minister Modi, we had a national quantum mission, we have national AI mission, we have blue ocean mission, or blue economy related deep ocean mission. Because now we are preparing India and envisaging for India a global role in the years to come. And therefore, this foundation stone, as was being rightly mentioned by Nara Lokesh ji, is not mere a foundation stone of a construction, but a foundation stone of India's quantum future. And all this unveiling of the Amaravati Quantum logo, the launching of cloud services, the innovation center, the launching of talent hub, the launching of reference facility, the launching of safe application, that shield and all so on, and the participation of IT industry leaders from IBM, from TCS, and these multiple MOUs, this truly is keeping with the global strategies that we have now tried to follow. This is indeed whole of government, that is center and state, plus industry, plus stakeholders, which makes it whole of nation. Quantum science and technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today, former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City, that is a game changer in information technology. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister Jitendra Singh ji, will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered, it will be a game changer not only for Andhra Pradesh, for India. It is going to happen. When I became Chief Minister in 1995, Internet has been innovated by Bill Gates at that time. This month is coming to Amaravati. Bill Gates is coming on 16th to Amaravati. One of the best products we are able to produce. Now it is a matter of 4G, 5G, 6G, 7G, anything we can innovate. Tomorrow, you are all here. We should not depend world for products. We have to produce products and we have to supply for the global community. We are having all capabilities. I wanted to request all of you, think differently, act.
నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. వెలుగోడు వీవీఆర్ పంప్ హౌస్ సమీపంలో ఒక చిరుతపులి ఆహారం కోసం వెతుకుతూ జనావాసాలకు దగ్గరగా వచ్చింది. అక్కడ ఉన్న ఒక నెమ్మలిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించగా ఆ భీకర దృశ్యాన్ని ఒక మత్స్యకారుడు తన సెల్ ఫోన్లో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంప్ హౌస్ దగ్గరే చిరుత కనిపించడంతో వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత సంచారంపై నిఘా పెట్టారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇక చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము మత్స్యకారులు పడవ సహాయంతో అక్కడికి వెళ్లి చేపలు వేటాడుతూ ఉంటారు. ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చిరుత కనిపించడంతో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ క్రమంలోనే వీరు వెళ్లిన క్రమంలో ఒక చిరుత నెమలిని వేటాడే దృశ్యాలను మత్స్యకారులు సెల్ ఫోన్ లో బంధించడం కూడా జరిగింది. అది చూస్తుంటే ఆకలితో ఉన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే నెమలి పైన చిన్నగా వచ్చి దాన్ని వేటాడేందుకు కూడా ప్రయత్నం చేసింది. నెమలి ఒక్కసారిగా పైకి ఎగరడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అక్కడ అదే ప్రాంతంలో కూడా గతంలో కూడా ఒక ఎలుగుబంటి మత్స్యకారుల పైన దాడి చేయడం కూడా జరిగింది. మత్స్యకారులు 20 మంది ఉండడంతో ఆ ఎలుగుబంటి దాడి నుంచి బయటపడడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు అటువైపుగా ఈ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము, అది నీరు ఉండే ప్రాంతం కాబట్టి అడవి నుంచి జంతువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఆ జంతువులకు జనావాసాలకు మధ్య ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే వన్య ప్రాణులు ఉన్నాయో అవి జనావాసాలకు రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిరి, రైట్, థ్యాంక్ యూ మధు.